ప్రధాని మోడీ గారైతే అమరావతికి వస్తున్నారు. ఆ విషయం తెలుసుకున్న షర్మిల గారైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ దగ్గర నిరసనకు దిగారు. అయితే షర్మిలపై బీజేవైఎం కార్యకర్తలైతే కోడిగుడ్లు, టమాటాతో అయితే దాడి చేశారు. ఈ దాడిని ఆవిడ తీవ్రంగా ఖండించారు. అయితే షర్మిల నరేంద్ర మోడీ గారి పైన చేసిన వ్యాఖ్యల వల్లే ఇలా చేశారని తెలుస్తుంది. ఆవిడ చేసిన వ్యాఖ్యలకి వీళ్ళు తట్టుకోలేక కోపం వచ్చి ఈ కార్యకర్తలందరూ కూడా ఆమెపై కోడిగుడ్లు అలాగే టమాటాలతోనైతే దాడికైతే తెగబడ్డారు. దీనివల్ల అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఆవిడేమంటున్నారంటే, మీ తప్పుల్ని ప్రశ్నిస్తే ఇలా కోడిగుడ్లు టమాటాలతోని దాడి చేయిస్తారా? గత 11 ఏళ్లుగా రాష్ట్రాన్ని మోడీ గారైతే నాశనం చేసేస్తున్నారని చెప్పి ఆవిడ కోపంగా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా మోడీ తప్పుల్ని టీడీపీ అలాగే జనసేన, వైసీపీ వీళ్ళెవ్వరూ కూడా ప్రశ్నించరు. నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి నా మీద కక్ష పట్టేసి ఇలాగ నా పైన దాడి చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అలాగే ఆడవాళ్ళకి రక్షణగా ఉంటాము అని చెప్పిన చంద్రబాబు గారు ఏమైపోయారు? ఇప్పుడు నా పైన దాడి చేశారు. మీరందరూ ఏం చేస్తున్నారు? అంటూ ఆవిడైతే తీవ్ర స్థాయిలో విరుచుకుపడిపోయారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా వారిపైన తీవ్ర వాగ్వాదానికి దిగారు. అలాగే ఘర్షణ కూడా జరిగింది. ఇద్దరి మధ్యన అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. పోలీసులు వారిని సద్దుమణిగేలా చేయడానికి, ఆ గొడవను సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఆమె పైన నిజంగా ఒక మహిళా నేత పైన కోడిగుడ్లు, టమాటాలతోని అలా దాడి చేయడం నిజానికి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నిజంగానే తప్పే. కానీ నాయకులు అన్నాక ఒకళ్ళపైన ఒకళ్ళు వ్యాఖ్యలు చేసుకోవడం అయన్నీ సహజంగా ఇప్పుడు మారిపోయింది. ఇంకా చాలా అంటే వ్యాఖ్యలే కాదు, ఇంకా బూతులు కూడా తిట్టేసుకుంటున్న టైం ఇది. అలాంటి టైంలోని ఆమె పైన ఇలాగ దాడి చేయడం అనేది తప్పు. అయితే ఏదన్నా ఉంటే కనుక మాటలతో తేల్చుకోవాలి. ఒక ఆడ మనిషి మీద అలాగా దాడి చేయడం అనేది చాలా తప్పు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.